సౌత్ ఆఫ్రికా గడ్డపైన వన్డే సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకైతే సిద్ధమైపోయింది. WTC సిరీస్లో భాగంగా ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనేది మంగళవారం నుంచి ప్రారంభం కాబోతుంటే సిరీస్ విజయం లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతుంది. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గడ్డపైన టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అయితే అందుకోలేదు. దాంతో రోహిత్ సారథ్యంలోని నంబర్ 1 టెస్ట్ టీం అయిన టీమిండియా ఈసారి ఆ కోరికను తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ గెలుపుతో WTC పాయింట్స్ టేబుల్లో తో పాటు ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లో తమ అగ్రస్థానాన్ని నిలుపుకోవాలని అయితే టీమిండియా భావించబోతుంది. ఇక వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయం అనంతరం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గాయం నుంచి కోలుకోకపోవడంతో చివరి నిమిషంలో స్టార్ పేసర్ అయిన మొహమ్మద్ షమి ఈ సిరీస్ కు దూరం కాగా వ్యక్తిగత కారణాలతో ఇషాన్ కిషన్ స్వదేశం వెళ్లిపోయాడు. ఇషాన్ కిషన్ స్థానంలో KS భరత్ జట్టులోకి రాగా KL రాహుల్ కు అతను బ్యాకప్ వికెట్ కీపర్ గా అయితే సేవలందించబోతున్నాడు. వన్డే సిరీస్ లో వేలి గాయానికి గురైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రాబోతున్నాడు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన టీమిండియా ప్లేయింగ్ గెలవను చూసినట్టయితే మనకు ఓపెనర్లుగా రోహిత్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ రాబోతున్నారు. వెస్టిండీస్ టూర్లో టెస్ట్లోకి డెబ్యూ చేసిన యశస్వి తొలి మ్యాచ్లోనే సెంచరీతో సత్తా చాటాడు. సౌత్ ఆఫ్రికా టూర్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. సో ఇక మనకు ఓపెనర్గా అతను రావడంతో ఇంకొక ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ 1 డౌన్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. పూజారా లోటును భర్తీ చేసే బాధ్యత ఇతని పైన అయితే ఉంచారు. దీంతో అతను 1 డౌన్లో రాబోతుంటే 4వ స్థానంలో సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ అయితే ఆడబోతున్నాడు. వికెట్ కీపర్ గా KL రాహుల్ అయితే బరిలో దిగబోతున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఓపెనర్ గా KL రాహుల్ విఫలమవడంతో అతను ఈ సిరీస్ లో 6వ నంబర్లో అయితే బ్యాటింగ్ రాబోతున్నాడు. ఇక మనకు వరల్డ్ టెస్ట్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా 7వ స్థానంలో బరిలో దిగబోతుంటే నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ బెంచ్కే పరిమితం కాబోతున్నాడు. ఇక సెంచురియన్ వికెట్ అనేది పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా 4 పేసర్లతో బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జడేజా, అశ్విన్ కలిసి ఆడలేని పరిస్థితి నెలకొంది. ఇక మనకు పేసర్ల విభాగంలో చూసుకున్నట్టయితే శార్దుల్ ఠాకూర్ అశ్విన్ స్థానంలో రాబోతుంటే బూమ్రా, అతనికి తోడుగా సిరాజ్, అదేవిధంగా 3వ పేసర్గా ముఖేష్ కుమార్ తుది జట్లో ఉండబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.